పెదపల్లి మార్కెట్ యార్డుల కూరగాయలను ఫ్రీగా వంచిపెడుతురట. అగ్గిబండినట్టు రేట్లుండే అమ్ముడు పోకపోతే అగ్వకో సగ్వకో అమ్ముకోక ఉత్తపుణ్యానికే వంచిపెట్టుడు ఏంది? ఇంతకు పంట పండించిన రైతులే అట్లా పంచిపెడుతున్నారా? ఉచితంగా మంచుడు వెనక మతలం ఏందో అరుచుకుందాం పరి. అగో ఉసుకే పోస్తే రాలనంత మంది గుమిగూడినట్టు లేదు. కొందరు పైసలు పెట్టి కొనుడంటే 4 మాటల ఆలోచన చేస్తారు. ఉత్తపుణ్యానికే ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ కూడా ఇడిచిపెట్టరు అన్నట్టు ఉంటారు. అది అందరికీ ఎరుకున్న ముచ్చటి నేనే. పెదపల్లి మార్కెట్ యార్డ్లో ఫ్రీగా కూరగాయలు వంచి పెడుతున్నాను ఎరకగానే మస్తు మందే పోయి అబ్రాస్ కాయిదాలు పట్టుకొని కాయిస్గా తెచ్చుకుంటురట. ఇట్లా ఉత్తగానే ఎందుకు వంచి పెడుతుండ్రు అంటారా? వారం దినాల సంది మార్కెట్ యార్డుల హోల్సేల్గా అమ్ముకునేటోళ్ళు కూడా రైతు బజారుకు వచ్చిన వాళ్ళకు రిటైల్ రేట్లకే అమ్ముతున్నారట. ఇన్ని దినాలు రిటైల్గా అమ్ముకునేటోళ్ళు అందరూ ముంగడికొచ్చి మీరు హోల్సేల్గా మాకు అమ్మితే అవి కొనుక్కొచ్చుకొని మేము పబ్లిక్కు అమ్ముకుంటే 2 రూపాయలు వస్తాయి. అసోడితే మీరు ఇట్లా అగ్వధరకే అమ్మి మా పుట్ట కొడుతున్నని కయ్యం పెట్టుకురట. వారం దినాల సంది మార్కెట్ చక్కగా నడుస్తూనే లేదట. ఇట్లా కాదని చెప్పి రిటైల్గా అమ్ముకునేటోళ్ళు అందరూ ఇట్లయితే మాకేం పడతలు పడుతుంది, ఉత్తపుణ్యానికే ఇచ్చింది నయమని ఇట్లా ఫ్రీగా వంచి పెడుతురట. ఎలకల బాధకు వెనకడ ఎవలో ఇల్లుగాల పెట్టుకున్నట్టు ఉన్న కూరగాయలన్నీ ఉత్తగానే మంచి పెడుతుండే వరకల్లా ఈ పంచాది ఎప్పుడు దిగుతుందో బేరకాళ్ళు మళ్ళా మునుపటోలో ఎట్లా అమ్ముకుంటారో ఏం కథనో అంటుర్రు ఏమో చటిన్నోళ్ళు.